కార్యకర్తలు వాళ్ళ ఓట్లను వ్యక్తిగతంగా నా మీద ఉండే అభిమానులే నన్ను గెలిపించిందని గౌరవంగా చెప్తున్నా. ఎందుకంటే ఇదే రాయచోటి నియోజకవర్గంలో కౌంటింగ్ జరుగుతా ఉంటే 7,500 ఓట్లు మెజార్టీ పోయింది. ఇదే రంగారెడ్డిపల్లి రామాపురంలో 10,000 ఓట్లు వస్తాయన్నారు. చివరికి వచ్చింది 3,300, 3,400 వచ్చాయి. రాయచోటి టౌన్ లో మాకే 10,000 వస్తాయన్నారు. రాయచోటి టౌన్ లో రూరల్ దాటుకున్నారు. వాళ్ళు పట్టణం మిగిలింది 1,800 ఓట్లే. చెప్తారా అంటే ఎవరెవరు ఓట్లు వేసినారో దేవసాక్షి మనస్సాక్షి తెలుసు. యా ఊర్లో ఏ కులాలు ఎవరు నిజాయితీగా ఓట్లు వేసినారు, ఎవరెంత డబ్బు ఖర్చు పెట్టారని తెలుసు. కాబట్టి గర్వంగా చెప్తున్నా, మీ అందరూ ఎవరైతే నన్ను గెలిపించినారో ప్రతి ఒక్కరికి నా గుండెలో స్థానం ఉంది. ఇంకొకటి కూడా చెప్తున్నా, నేను ముందు కూడా ఎప్పుడు చెప్తాను నా ఆఫీస్ కాడ ఉంటే, నాకు ఒక పెద్ద నాయకుడిని నమ్ముకొని ఆయన లాస్ట్ రోజుల్లో ఇక్కడ సంపాదించుకొని వెళ్ళిపోయామని కంటే సన్న కులాల్లో 10 మందిని నమ్ముకుంటే ముగ్గురు పోయినా మిగిలిన 7 మంది మనగా ఉంటే నడిచే సంస్కృతంగా ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడు రాముడు అంటే నేను కూడా బీసీనే, అది గుర్తుపెట్టుకోండి. ఏదో అలా సర్టిఫికెట్లు మా అమ్మ నాన్న పెట్టారు కాబట్టి నేను మీరు అనుకోవచ్చు రెడ్డో లేదా చౌదరో పెద్ద అని చెప్పి నాకు ఆ గుణాలు ఏమీ లేవు. నేను సన్నంగా నన్ను ఎవరైతే నిలబెట్టిన సన్న గుణాల కోసమే పనిచేస్తా. ఇప్పుడు ఇంకా ఇక్కడికి వచ్చిన మీటింగ్ గురించి నేను మాట్లాడతా. ముఖ్యంగా నేను ఎప్పుడు ఎట్లా గెలుస్తావు అని చెప్పేవాళ్ళను రాయచోటి నుంచి. నా దగ్గర నాకు ఉండేది అందరూ చెప్తారు, సుమారుగా వైసీపీకి దగ్గరగా వాళ్ళకు అనుకూలమైన సామాజిక వర్గాలు ఎన్ని ఉన్నాయి. ఈ సామాజిక వర్గాల్లో 75 నుంచి 80% ఒక పక్కన పడిపోతే ఎట్టగలుస్తూ ఉంటారు. నేను కూడా దైవశాఖ గారు చెప్పామని ఈ రోజు కూడా చెప్తున్నా. ఈ రోజు ఈ సమావేశంలో నేను క్లియర్ గా చెప్తా. ఆ రోజు కూడా ఇదే మాట చెప్పిన 100 మందికి. మా ఊర్లో వడ్డెల తవడ యాదవ కులస్తులు ఇంకా చిన్న కులస్తులు కూడా మీరెవరైతే చెప్తున్నారో వాళ్ళు 70 నుంచి 80% వేసే ఇక్కడ 90% వేసారు. చెప్పినాం పార్టీలో గెలిచినాం. ఇంకో లెక్కబడి చెప్తా, 2019లో వైసీపీకి వచ్చిన ఓట్లు 94,000 పైన ఓట్లు వచ్చినాయి. అప్పుడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 2019లో వచ్చిన ఓట్లు 64,000 ఓట్లు వచ్చాయి. ఈ రోజు మనకు వచ్చిన ఓట్లు 98,000 ఓట్లు వచ్చినాయి. అంటే వైసీపీ ఓట్లు అట్లే ఉన్నా మన ఓట్లు 35,000 ఓట్లు తిరిగినాయి. అంటే ఆ ఓట్లు తిరిగినాయని అందరికీ తెలుసు. మీరందరూ ఈ సిటీలో వచ్చినాయి. అంటే నేను ఏదో సామాజిక వర్గాన్ని తప్పు పడడంలా. నేను ఒకటే చెప్తున్నా, అదేదో ఉంది ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లోనే మాట్లాడదాం. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈ రోజు వరకు ఈ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళలో ఎక్కువ మంది బీసీలో ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు, బతికినంత వరకు బీసీ సంక్షేమానికి నేను కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రజల సోదరుల విషయంలో వస్తా. ముందే మన డాక్టర్ గారు చెప్పినట్టు ఆ రోజు వడ్డేలలో ఇంత చైతన్యం లేని రోజు కూడా రాజకీయంగా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో వడ్డేల యొక్క ఓట్లు తక్కువ ఉన్న ఆ రోజుల్లో కూడా మెజార్టీ వాళ్ళని కాదని వడ్డేల సోదరులకు మున్సిపాలిటీ ఇప్పించని అలాగే చెప్తున్నా, రేపు రాబోయే కార్పొరేషన్లలో అయితేనే రేపు పంచాయతీలో